ఎవరితో నేను తప్పు చేసినప్పుడు రా రా నీ లెక్క కాదు నేను అర్థమవుతుందా ఫస్ట్ నువ్వు ఫోన్ మళ్ళీ ఎందుకు భయపడుతుంది ఫోన్ నీకు ఎందుకన్నా ఫోన్ లో గేమ్ ఆడమా మనం చూడమా ఆయన ఫోన్ చెప్తున్నా అరే చూపి మాట్లాడుతున్నావు కదా ఇటీ ఎవ్వది అది ఇటీ అన్న అన్న మంచి చెప్తున్నా ఇటీ తమాషా ఆంటీ రన్ ఆంటీ ఆంటీ రన్ ఆంటీ ఎలాంటి బుక్కులు చదువుతున్నావు నీకేం అవసరం అదేం అవసరం నీకు జాబ్ పర్పస్ చదువుతున్నది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నార్మల్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బుక్ ఇదాన్ని ఇంజక్షన్లు ఎందుకురా ఇంజక్షన్లు వాళ్ళ ఫోన్లు ఇయ్యరు వాళ్ళు ఎవరికి నాదేం కావాలి చెప్పి నా ఫోన్ ఇస్తాను నీకు నా ఫోన్ చెక్ చేసుకో నీ ఫోన్ మనం 4 days బ్యాక్ లో పెట్టుకున్నావు ఆ 4 days కూడా సరిపోలేమో నీకు అన్ని డిలీట్ చేసుకోనికి నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా ఖుషి హర్ష ఇంటికి అనుమానంతో వెళ్ళింది. తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే హర్ష బెడ్ మీద పడుకొని ఫోన్ లో ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్న దృశ్యం కనిపించింది. నువ్వు ఒకదానివి రావచ్చు కదా అంటూ హర్ష సాన్నిహిత్యంగా మాట్లాడుతున్న మాటలు ఖుషి చెవులో పడగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఆగ్రహంతో ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరిది అంటూ ఖుషి గట్టిగా అరుస్తూ హర్షతో గొడవకు దిగింది. కంగారు పడిన హర్ష ఇది నా ఫోన్ కాదు మా ఫ్రెండ్ది అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఖుషి వినిపించుకోకుండా మీ ఫ్రెండ్ ఫోన్ ద్వారా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆ ఫోన్ ఇవ్వు నేను చెక్ చేస్తా అని పట్టుబడి. దీంతో హర్ష వెంటనే ఆ ఫోన్ ను అక్కడే ఉన్న తన ఫ్రెండ్ కి ఇచ్చేశాడు. ఆ ఫ్రెండ్ జోక్యం చేసుకుని ఇది నా పర్సనల్ ఫోన్ నీకు ఇవ్వడం కుదరదు అని కారాఖండిగా చెప్పేశాడు. ఖుషి అనుమానం మరింత బలపడింది. ఫోన్ ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహం హర్ష మీదికి మళ్ళీ 4 రోజుల నుంచి నాతో మాట్లాడట్లేవు ఎందుకు ఏం జరిగింది అంటూ నిలదీసింది. మాట్లాడవా అంటూ ఆమె డిమాండ్ చేసింది. నీకు ఇప్పుడు కొత్త అలవాట్లు కొత్త కథలు స్టార్ట్ చేశావు అని ఆరోపించింది. హర్ష సమాధానం చెప్పలేక తటపటాయించడంతో ఖుషి కోపం మొత్తం తీరుస్తూ అబద్ధాలు చెప్తున్నావంటూ పెద్ద గొడవ పెట్టింది. ఆ ఫోన్ సంభాషణతో మొదలైన అనుమానం ఫోన్ ఇవ్వకపోవడంతో పరాకాష్ఠకు చేరి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.